ఈ రోజున కాక్రోచ్ జనతా పార్టీ ఏదో ఎమోషనో అది ఎమోషన్లో ఉండి డైరెక్షన్ లేకుండా పోవటం ఉండదు. ఇది ఇట్స్ అ స్పార్క్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే యువతకి ఈ దేశంలో ఏదో తప్పు జరుగుతుందని అర్థమైపోయింది. ఆ తప్పు జరుగుతుందని అర్థమైపోయి ఆ తప్పుకి పరిష్కారం వెతుకుతున్నాం మేము. ఇట్స్ అ స్టార్టింగ్ స్టేజ్. యువత అందరూ ఏకంగా లేరని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా యువతలోనే కొంతమంది మైండ్ కరప్ట్ అయిపోయి మైండ్లో శత్రువు యొక్క సిద్ధాంతం ఉండి వాళ్ళ దగ్గర ఉన్నారని తెలుసు, వాళ్ళే మమ్మల్ని దాడి చేస్తారని తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ యువతలో ఉన్న గొప్పతనం ఏంటంటే మా మెదడు మారుతుంది, మా మెదడు సత్యాన్ని అంగీకరిస్తుంది. ఎందుకంటే మా మెదడు నదిలా ప్రవహిస్తుంది. కాబట్టి ఈ రోజున కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ప్రెషర్ గ్రూప్ గానే ఉంది, కానీ అది ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. ఏం డైరెక్షన్ తీసుకుంటుంది? ఈ రోజున మేము పేపర్ లీక్ అని ఒక ఎజెండా ఎంచుకున్నాం. దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రాజీనామా చేయాలి అని ఎంచుకున్నాం. కానీ ఆ పేపర్ లీక్ ఎందుకు జరుగుతుందో మేము కోర్లోకి వెళ్ళాం. ఎందుకంటే ఒక వ్యవస్థని మూలల్లోకి చదవకుండా ఆ వ్యవస్థని మనం పునర్నిర్మించలేం. అలానే ఈ వ్యవస్థలో మూలల్లోకి వెళ్తే అంతటా కరప్షన్, ఇన్ఫినైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఇన్ఫినైట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కరప్షన్ కారణమైతే కరప్షన్కి కూడా కారణం ఉంది. ఏంటంటే ఐడియాలజీ. ఈ దేశంలో తప్పుడు ఐడియాలజీ, మానవత్వం లేని ఐడియాలజీ, క్రూరత్వమైన సిద్ధాంతాలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి. కాబట్టే ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి. పేపర్ లీక్ అనేది ఒక సమస్య, అనేక సమస్యలు ఉన్నాయి. అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన క్రూరత్వమే, మనిషిని మనిషిగా గౌరవించని సిద్ధాంతాలే ఈ దేశాన్ని వెళ్తున్నాయి. ఈ రోజున కేంద్రంలోనే కాదు, ఈ రోజు మేము స్టేట్లో కూడా అడుగుతున్నాం. పొద్దాక కాన్స్టిట్యూషన్ జేబులో తిరుగుతున్న రాహుల్ గాంధీ గారు మీ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో పేదలు ఉండే పిల్లల్ని రైట్ టు లైవ్ ని కూడా ధిక్కరించి వాళ్ళని ఎల్లగొట్టారు. అంటే మాకు యూత్కి ఏమర్థమవుతుందంటే ఒక కౌంటర్ కల్చర్ తయారు చేయాలి, ఒక కౌంటర్ సిద్ధాంతం తయారు చేయాలి, ఒక కౌంటర్ ఫిలాసఫీ తయారు చేయాలి. ఈ దేశంలో గత 1000 సంవత్సరాలుగా రెండే పోరాటాలు. చదువు అందరికీ రావాలి అని బుద్ధుడి నుంచి మొదలు పెడితే చదువు కొంతమంది దగ్గరే ఉండాలి, చదువు అందరికీ వెళ్ళకూడదు, కొంతమంది బానిసలుగా ఉండాలి అనే ఒక సిద్ధాంతం నడుస్తుంది. ఆ రెండు ఘర్షణ జరుగుతూ ఉంది. అది బుద్ధుడి దగ్గర నుంచి పూలేకి వెళ్ళింది, పూలే నుంచి అంబేద్కర్కి వచ్చింది, అంబేద్కర్ నుంచి కాంచీరామ్కి వచ్చింది. ఈ రోజున మేము కాంచీరామ్ గారి తర్వాత ఆ సిద్ధాంతాన్ని లీనేజ్ని, ఆ కల్చరల్ లీనేజ్ని మా చేతిలో తీసుకొని మేము బయలుదేరుతున్నాం. ఈ రోజున ఈ భారతదేశంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక ప్రెషర్ గ్రూప్ యువతలో చైతన్యం ఉండి అదొక డైరెక్షన్కి వెళ్ళి రాజ్యాంగం వైపు వెళ్ళి ఒక కరప్షన్ లేని మెదడు, మనసులో కబీర్ ఉంటే, మనసులో బుద్ధుడు ఉంటే, మనసులో అంబేద్కర్ ఉంటే పేపర్లు లీకులు కావు, ప్రజల ప్రాణాలు పోవు. కాబట్టి ఒక కౌంటర్ ఫిలాసఫీని, కౌంటర్ కల్చర్ని తయారు చేసి రాజ్యాంగం వైపు, అంబేద్కర్ చూపించిన చూపుడు వేళ్ళ వైపు ఈ యువత ప్రయాణిస్తుందని మేము ప్రకటిస్తున్నాం. బీజేపీ సంబంధించి కొన్ని మంది వ్యాఖ్యలు కూడా చేస్తూ జరుగుతుంది. కొంతమంది అయితే రాహుల్ గాంధీ దగ్గర నుండి పెట్టించిన పార్టీ అని ఒక వర్గం, లేదు ఇది బీజేపీ షాడో పార్టీ, షాడో వాళ్ళు చేపిస్తున్నారని చెప్పేసి ఇంకో వర్గం మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాక్యాలు చూసినప్పుడు బీజేపీ కార్యకర్తకు, బీజేపీ సోల్జర్గా మీకు ఏమనిపిస్తుంది? సార్, చేతిలో అంబేద్కర్ పట్టుకొని, చేతిలో రాజ్యాంగం పట్టుకొని చదువు అందరికీ రావాలి, సమానత్వం రావాలి, గుండెల మీద రోహిత్ వేముల ఫోటోని అతికించుకున్న వాళ్ళు ఏ పార్టీ కింద ఉంటారో మీకు అర్థమైపోద్దా? మేము మాట్లాడే మాట ఈ దేశంలో అందరికీ శత్రుత్వం. ఈ మాట్లాడే మాటలో ఈ దేశంలో పాలించే వాళ్ళందరికీ వ్యతిరేకం. ఎందుకంటే మేము చదువు అందరికీ వెళ్ళాలంటున్నాం, దళిత విద్యార్థులు ఎదగాలి అంటున్నాం, బహుజనులకు రాజ్యాధికారం కావాలి అంటున్నాం, మేము రిప్రజెంటేషన్ అడుగుతున్నాం. అంబేద్కర్ పోరాటం అంతా మేమెంత. ఇప్పుడు పొద్దాక అంటున్న మేక్ ఇన్ ఇండియాలో సీఈఓలు, పెద్ద పెద్ద కంపెనీలో బహుజన విద్యార్థులు ఎంత, దళిత సీఈఓలు ఎంతమంది అని మేము అడుగుతున్నాం. ఈ మాట ఏ పార్టీ అడగదండి. ఇది సత్యం. సత్యం మాట్లాడే పార్టీలు ఇంకా పుట్టలేదు, ఇప్పుడు పుడుతుంది. ఈ సీజేపీ పార్టీ అనేక రూపాలు మార్చచ్చు. సీజేపీ ఇస్ నాట్ ఎ ప్రెషర్ గ్రూప్, అది ఒక సింబాలిక్, అది ఇప్పుడు పాప్ కల్చర్ సింబల్ గా మారింది. అది ఏ రూపమైనా తీసుకోవచ్చు. ఇక్కడున్న అందరి యువత అంబేద్కర్ని లోపలికి ఎక్కించుకొని ఒక కౌంటర్ కల్చర్ మూవ్మెంట్ తయారు చేసి వాళ్ళు రాజ్యం తెచ్చుకోవాలనే మాట రాహుల్ గాంధీ అనరు, బీజేపీ అనరు. ఎందుకంటే అది వాళ్ళకి ప్రమాదకరమైన విషయం. అది